ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుడు విధించినటువంటి న్యాయము అనగా మనుషుడిని జీవింపచేసేది, మనుషుడిని వర్ధిల్ల చేసేది, ఒక మనుషుడిని తన జీవితంలో స్థిరముగా నాటేది కేవలము దేవుడు విధించినటువంటి న్యాయము మాత్రమే. మనం ఈ రోజున దేవుడు విధించినటువంటి న్యాయము గురించి ధ్యానం చేసుకుందాం. మనకు అవసరం ఇప్పుడు సాటి మనిషి ఎడల పాపం అని, అయ్యో అని జీవించాల్సినటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి దేవుని న్యాయాన్ని ఇచ్చి, దేవుడు తన న్యాయాన్ని విధించి, ఈ న్యాయము ప్రకారంగా మీరు జీవించాలి అని దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. అలాగనే ఆ న్యాయము ప్రకారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు మాత్రమే వారి జీవితంలో స్థిరపడతారు, క్షేమాన్ని పొందుకుంటారు. అయ్యో అని అనొచ్చు, తప్పు లేదు. అయ్యో అని అనటంలో తప్పు లేదు. అలాగనే సాటి మనిషికి న్యాయాన్ని కనపరచడంలో తప్పు లేదు. దేవుణ్ణి అనుసరించేటప్పుడు ఈ అయ్యో, ఈ న్యాయము దేవునిదై ఉండాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనలో మనం మాట్లాడుకుందాం. నేనున్నా, దేవుడు నాకు అయ్యో అనేటువంటి హృదయాన్ని, దేవుడు ఆయన యొక్క న్యాయాన్ని ఇచ్చి ఆ న్యాయం ప్రకారంగా బ్రతకమని చెప్పాడు. అదే న్యాయం ప్రకారంగా బ్రతకమని చెప్పాడు. ఇప్పుడు మనం ఒక లేఖనం చూద్దాం. ఆ లేఖనం ప్రకారంగా దేవుడు లేఖనం ప్రకారంగా నేను అయ్యో అని అనాలా, అనకూడదా? బాగా వినండి. మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా. సాటి మనిషి ఎడల న్యాయంగా ఉంటూ అయ్యో అని చెప్పేసి బాధపడటం మనుషులమైనటువంటి మనకి అది సాధారణంగా ఉండాల్సిందే. సాటి మనిషి ఎడల నీతి న్యాయం కలిగి ఉండాలి. అది సాధారణంగా మనుషులమైన మనకు ఉండాల్సిందే. అయితే దేవుడు నాకు ఒక న్యాయాన్ని విధించడు. అలాగనే అయ్యో పాపం అనేటువంటి హృదయాన్ని కూడా ఇచ్చాడు. అప్పుడు నేను ఇప్పుడు చదువుకోబోయే లేఖనం ప్రకారంగా ఉండాలా వద్దా? మీరు ఆలోచన చేయండి. మొదటి సమూయేలు గ్రంథము 15:3 మొదటి సమూయేలు 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకు న్యాయాన్ని ఇచ్చి, న్యాయాన్ని విధించి, సాటి మనిషి ఎడల అయ్యో అనేటువంటి హృదయాన్ని కలిగి జీవించు బిడ్డ, జీవించుకోమారడా అని చెప్పాడు. దేవుడే చెప్పాడు. అదే దేవుడు కనికరింపక, అయ్యో పాపు అని అనకుండా పశువులు, గొడ్లు అలాగనే ఒంటెలు, పసిపిల్లలు, ఇక ఒకటని లేదు,
ఇల్లు మొదలుకొని ఇంట్లో ఉన్నటువంటి పాడి గేదెలు, అలాగనే పశు సంపద అంటారుగా, పశువులు, ఆ కోళ్ళు, ఆ కుక్కలు, ఇక ఇవన్నీ, వీటితో పాటుగా పసిపిల్లలతో పాటుగా పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా నిర్మూలము చేయమని చెప్పిండు, కనికరం అనేది చూపించకుండా. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకు విధించినటువంటి న్యాయాన్ని పాటించాలా? దేవుడు నాకు చెప్పాడు, మొదట మనం చెప్పుకున్నాం, సాటి మనిషి ఎడల న్యాయంగా ఉండు. అలాగనే అయ్యో అనేటువంటి హృదయాన్ని, ఒక మనుషుడు సమస్యల్లో ఉంటే అయ్యో పాపం అనేటువంటి హృదయాన్ని కలిగి ఆ మనుషునికి సహాయం చేయమని దేవుడు నాకు అట్టి హృదయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు లేఖనము దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుడే చెప్తా ఉన్నాడు, నువ్వు కనికరం అనేది మర్చిపోయి అక్కడున్నటువంటి పశువులు, గొడ్లు, కోళ్ళు, ఇంకా అన్నీ ఒకటేమిటి, అన్నీ ఏం చేస్తామంటే కనికరం అనేది లేకుండా నిర్మూలన చేసేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని న్యాయం ఏది? ఆలోచన చేసి చెప్పండి, దేవుని న్యాయం ఏది? నీవు జీవించి నీవు ఉన్నటువంటి దేశంలో, పట్టణంలో, గ్రామంలో, నీ ఇంటిలో నీవు సుఖంగా బ్రతుకు నిమిత్తము దేవుని ఈ న్యాయాన్ని పాటించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడయ్యున్నటువంటి ప్రభువునకు మహిమ, ఘనత. దేవుని ఈ న్యాయాన్ని పాటించాలి. ఏం న్యాయం? కనికరం అనేది చూడకుండా ఊపిరి తీసుకునేటువంటి పశువులు, జంతువులు సైతం తప్పక నిర్మూలన చేయాలి. మనుషుడైతే ఇక్కడ కళ్ళు మూసుకొని నిర్మూలన చేయాల్సిందే. మనుషులైతే పెద్ద లేదు, చిన్న లేదు, అందరినీ నిర్మూలన చేసేయాలి. ఇది దేవుని నీతి. ఇప్పుడు లేదు. ఆమేన్. ఇప్పుడంతా క్షమించేసుకోవటం, మన దారిన మనం పోవటం అంతే. ఒకళ్ళు ఎవరన్నా ఎగబాటి మీద పడి ఎదురా అని చెప్పి నన్ను అన్నారు అనుకోండి, దోమ ఏదో కొడతా ఉన్నది అనుకొని ఇట్లా అనుకోవాలా, వెళ్ళిపోవాలి. దోమ ఏదో కరుతా ఉంది అనుకొని ఇట్లా అనుకోవాలా, వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరిస్థితి. ఒకప్పుడు దేవుడు విధించినటువంటి న్యాయం అది. ఇప్పుడు విధించిన న్యాయం ఏంటంటే తోలుకోవాలా, వెళ్ళిపోవాలా అంతే. దోమ ఏదో కరుతా ఉంది అనుకోండి, ఎట్లా అంటాం? అట్లాగా దేవుడు విధించినటువంటి ఆ న్యాయంలో ముందుకు సాగాల. దేవుని యొక్క న్యాయం ఏదైతే ఉన్నదో అదే మనకి శాశ్వత కాలం జీవింపజేసేది. మనమున్న దేశంలో, పట్టణంలో, గ్రామంలో, మన ఇంట్లో, మన జీవితంలో మనం అప్పుడు స్థిరంగా సుఖంగా బతుకుతాం, దేవుని న్యాయాన్ని మాత్రమే పాటించినప్పుడు. ఈరోజు దేవుడు ఇదే మరొక మారు గుర్తు చేస్తా ఉన్నాడు మీ అందరికీ. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 20వ వచనం, నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. కేవలము ఓన్లీ దేవుడు విధించినటువంటి న్యాయము మాత్రమే. న్యాయం అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఒక్కొక్క దేశంలో చట్టాలు ఉంటాయి కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. అలాగనే అదే దేశంలో అనేక ప్రజల మధ్యలో వారి వారి పద్ధతుల ప్రకారం తీర్పులు వాళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు కదా, అవి కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇవన్నీ మనకొద్దు. మనము జీవించి బ్రతుకున్నట్లు, మన యొక్క నివాసమును మనం స్వాధీనపరచుకున్నట్లుగా, అంటే మనది మనకు స్థిరపడేటట్లుగా, మన జీవితంలో మనము నిలదొక్కునేటట్లుగా మనం ఏం చేయాలంటే కేవలము
లోకములో ఉన్న వాటిని కాకుండా దేవుడు విధించిన న్యాయమును మాత్రమే గైకొనాల. గైకొనకపోతే అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 15లో రాయబడినట్లు ఎవరికైతే చెప్పబడిందో ఆ మనుషుడు కేవలము దేవుని న్యాయాన్ని గైకొనకపోవటం వల్ల ఆ మనుషుడు తన జీవితంలోనే కాదు అన్నిటిలో ఓడిపోయి దేవుని చేత హతం చేయబడ్డాడు. అన్నిటిలో ఓడిపోయాడు. చివరికి వచ్చేళ్ళకి దేవుని చేతిలో సంహరించబడ్డాడు. ఎందుకు జరిగిందంటే దేవుడు విధించినటువంటి న్యాయాన్ని గైకొనకపోవటం వల్ల. మన జీవితంలో అప్పటికి ఇప్పటికీ దేవుని న్యాయమును మాత్రమే చంపమన్నటువంటి సమయంలో చంపల, చంపొద్దు అన్న సమయంలో చంపితే అది వ్యతిరేకమైనటువంటి దిశలో జీవితము పోతూ ఉన్నదని అర్థం. అనగా మన జీవితము కీడుకి నాశనానికి మనమే లోబరుచుకుంటున్నామని అర్థం. మన జీవితము మనమే పాడు చేసుకుంటున్నాం అనేటువంటి అర్థము మనకి ఎదురుపడుతుంది. ఆ పరిస్థితి మనకి ఎదురవుతుంది. దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని వాక్యము ఆజ్ఞాపిస్తూ ఉంది, కేవలము దేవుని న్యాయమును మాత్రమే మీరేం చేయాలంటే గైకొనాలి. గైకొన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు మీ జీవితంలో, మీ పట్టణంలో, మీ దేశంలో స్థిరపరచబడతారు. స్థిరముగా మీ జీవితాలు దేవుని సన్నిధిలో నాటబడతాయి. ఒకరు పెళ్ళగించలేని విధంగా, ఒకరు భయపెట్టినా సరే పడిపోని విధంగా దేవుడు నాటుతాడు. ఎప్పుడు నాటుతాడంటే ఆయన యొక్క న్యాయమును మాత్రమే ప్రేమించినప్పుడు, ఆయన న్యాయమును మాత్రమే మనము అనుసరించినప్పుడు. అది ఏదైనా సరే కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. పాత నిబంధన కాలంలో సౌలుకు చెప్పబడినటువంటి వచనము, కనికరం అనేది మర్చిపోయి అందరినీ హతమార్చమని చెప్పాడు. అందరినీ హతమార్చకుండా ఏదో దేవుని దర్శనానికి పోయినట్టు తీసుకొని వస్తాడు అందరినీ. ఆ పశువుల్ని అక్కడ ఆ రాజును కూడా పట్టుకొని వస్తాడు. యుద్ధానికి పోయి ఎవడన్నా రాజు చిక్కితే ఏం చేస్తాడు? ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. యుద్ధానికి పోతే శత్రు దేశపు రాజు దొరికితే చంపేస్తాడు. ఏదో భోజనానికి తీసుకొచ్చినట్లు దగ్గర పెట్టుకొని తీసుకొని వస్తా ఉన్నాడు. అందులో దేవుని సన్నిధికి వస్తా ఉంటాడు. ఇక తప్పక సేవకుడు చంపేస్తాడు. ఆలోచన చేయండి, దేవుని ఎంతటి ఉగ్రతకి సౌలు ఆ దేవుని ఉగ్రతకి గురైపోయాడు. రాజు చేయాల్సిన పని దేవుని సేవకుడు చేశాడు. మీరు కావాలనుకుంటే 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఉంది. దేవుని న్యాయమును మాత్రమే గైకొనాలి. అప్పుడు మనం జీవితంలో స్థిరపడతాం. దేవుడు కోరుకునేది కూడా ఇదే. ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో ఒకరికి హాని అనేది తలపెట్టకుండా వీలైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఇప్పుడు ప్రభు కోరుకునేది వీలైనంత వరకు, చేతనైనంత మటుకు, శాయశక్తులు అంటారు కదా, అలాగా వీలైనంత వరకు మన శాయశక్తులు ప్రయత్నించి మిగిలినటువంటి మనుషులందరితో సమాధానకరంగా పరిచర్యని కొనసాగించాలి. దేవుని మార్గమందు ఆయన న్యాయాన్ని కైకుంటూ పోవాలి. తీర్పు తీర్చేది దేవుడే. నేను కానీ పాపాన్ని వదిలిపెడితే దేవుడు పాపాన్ని వదిలిపెట్టడు. ఎందుకంటే శిక్ష విధించకుండా ఉండాల్సింది దేవుని చిత్తం. దేవుని చేతిలో ఉంటుంది అది. ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని న్యాయాన్ని కైకొనున్నట్లుగా దేవుని సన్నిధిలో నిలిచిందాము. అలాగా ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నీతి న్యాయములను
గైకొనుటకు, నీతి న్యాయములను అనుసరించుటకు, శ్రద్ధాభక్తులను నీ ఎడల చూపించుటకు తండ్రి, ఈ పరిచర్యకి మీ పరలోకపు సహకారమును మీరు తోడుగా ఉండి అనుగ్రహించమని, దినమంతయు పరలోకపు తండ్రి మా జీవితము నీ సన్నిధిలో నిలుచున్నట్లు, స్థిరపడినట్లుగా, కేవలము నీవు విధించినటువంటి న్యాయము ఏమై ఉన్నదో నీ పరలోకపు న్యాయమును గ్రహించేటువంటి వివేకమును అనుగ్రహించమని, బలమైనటువంటి మీ నామమును బట్టి మీ పరిశుద్ధతను ఆశ్రయించి ఉండగా, నిన్ను ఆశ్రయించినటువంటి వారమై ఉండి కేవలము నీ న్యాయమును మాత్రమే పాటించుటకు, నీ న్యాయము ప్రకారముగా జీవించుటకు మాకందరికీ మీ పరలోకపు శక్తిని, వివేకమును దయచేయమని ఈ మనవులన్నీ మీ పాదముల యొద్ద చేర్చి యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.